జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీపై ప్రతీకార హానికరమైన ప్రచారం చేస్తున్న బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణక్క ఫిర్యాదు చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ మహిళలతో కలిసి మాట్లాడారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే నిరాధారమైన నిర్లక్ష్యపూరిత ఆరోపణలను కేటీఆర్ చేస్తున్నారని అన్నారు. నవంబర్ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితిని ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగడాన్ని బారాసా నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, హైడ్రా విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆరోపణలు చేయడానికి ఖండించారు. రాష్ట్ర పాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో బారాసా నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మూసీ నది ప్రక్షాళన కోసం ఇంకా డిపిఆర్ రూపొందించలేదని, అవినీతి ఎలా జరుగుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేసి మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను తగ్గించే ఉద్దేశంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బారాసా కుట్ర పన్నుతుందని, వారు చేస్తున్న కుట్రను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రాజవ్వ, కౌసల్య, నీలాబాయి, అన్నపూర్ణ, జాడి మల్లు, కవిత, గౌరవబాయి పాల్గొన్నారు. ఎందుకంటే మీరు నిత్యము ప్రజల్లో ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ, ప్రజా సమస్యల్లో ఉంటుంది. మేము చేసేటువంటి పనులను కూడా అక్కడే